అందరికీ నమస్కారం. ఆదర్శవాణి యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం. కేరళ రాజకీయాలంటే మనకు గుర్తొచ్చేది ఎల్డీఎఫ్ లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ మరియు యూడీఎఫ్ యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ మధ్య పోరాటం. కానీ 2000 ఎన్నికల తర్వాత ఈ సమీకరణాలు మారిపోయాయి. యూనివర్సిటీ ఆఫ్ ఓస్లోకి చెందిన పరిశోధకుడు దేవానందన్ హరికృష్ణ తన కేరళ కల్చరల్ ఎంట్రాన్స్మెంట్ ఆఫ్ హిందుత్వ అనే పరిశోధన పత్రంలో ఒక సంచలన విషయాన్ని నిరూపించారు. కేరళలో బీజేపీ విజయం వెనక 20 ఏళ్ల నిశ్శబ్ద కృషి ఉంది. ఆ వివరాలని మున్ముందు మరింత విపులంగా తెలుసుకుందాం. ఈ రీసెర్చ్ పేపర్ ప్రకారం కేరళలో బీజేపీ ఓట్ల శాతం క్రమంగా పెరుగుతూనే వచ్చింది. 2014లో కేవలం 10.8% ఉన్న ఓట్ షేర్ 2024 నాటికి దాదాపుగా 19.2% వరకు చేరుకుంది. ముఖ్యంగా త్రిశూర్ నియోజకవర్గంలో సురేష్ గోపి సాధించిన విజయం ఒక చారిత్రాత్మక మలుపు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, గతంలో బీజేపీ కేవలం అప్పర్ క్యాస్ట్ ఓట్లకు మాత్రమే పరిమితమయ్యేది. కానీ ఇప్పుడు అది అన్ని వర్గాలకు విస్తరించింది. రీసెర్చ్ పేపర్లో రచయిత కేరళలోని కుల సమీకరణాన్ని క్లియర్గా వివరించారు. నాయర్స్ సంప్రదాయబద్ధంగా బీజేపీకి మద్దతు ఇచ్చే ఈ వర్గంలో పట్టు మరింత బలపడింది. ఈళవ కేరళలో అత్యంత బలమైన ఓబీసీ వర్గం. వీరు దశాబ్దాలుగా కమ్యూనిస్ట్ పార్టీకి వెన్నెముకగా ఉండేవారు. కానీ ఇప్పుడు వీరిలో గణనీయమైన మార్పు వచ్చింది. సంఘ్ పరివార్ వీరి సాంస్కృతిక మూలాలను గౌరవిస్తూ చేసిన ప్రయత్నాల వల్ల ఈ ఓట్లు బీజేపీ వైపు మళ్లుతున్నాయి. దళిత వర్గాలు, పులయ వంటి వర్గాల్లో కూడా సేవాభారతి చేసిన సామాజిక కార్యక్రమాల వల్ల మార్పు మొదలైంది. అంతేకాకుండా క్రైస్తవ వర్గాల్లోని కొన్ని విభాగాలను, ముఖ్యంగా సిరియన్ క్రిస్టియన్లని లవ్ జిహాద్ వంటి అంశాల ద్వారా తమ వైపు తిప్పుకోవడంలో సాంస్కృతిక ప్రచారం సక్సెస్ అయిందని హరికృష్ణ పేర్కొన్నారు. ఈ మార్పుకు ప్రధాన కారణం 2 కీలక సంఘటనలు. శబరిమల ఉద్యమం 2018, సుప్రీంకోర్టు తీర్పు తర్వాత జరిగిన నిరసనలు కేరళ హిందువుల్లో ఒక రకమైన సాంస్కృతిక ఆందోళన కలిగించాయి. తమ ఆచారాలను కాపాడుకోవాలనే తపన సంఘ్ పరివార్ రాజకీయ శక్తిగా మార్చుకుంది. సేవాభారతి 2018 కేరళ వరదల సమయంలో సేవాభారతి చేసిన సహాయం ప్రభుత్వ యంత్రాంగం కంటే వేగంగా ఉందని ప్రజలు భావించారు. తిరువనంతపురం మరియు పాలక్కాడ్ వంటి జిల్లాల్లో వీరి గ్రౌండ్ వర్క్ చాలా బలంగా ఉంది. రీసెర్చ్ ప్రకారం ఈ మార్పు కేరళ అంతటా ఒకేలా లేదు. త్రిశూర్ ఇక్కడ సాంస్కృతిక క్యాపిటల్ అనే ముద్రను వాడుకుని స్థానిక పండుగలను, శోభాయాత్రలను చేసి సామాజిక ఐక్యతను వాడుకున్నారు. దక్షిణ కేరళ తిరువనంతపురంలో హిందూ ఓట్ల ఏకీకరణ గరిష్ట స్థాయికి చేరింది. మలబార్ ప్రాంతం ఇక్కడ ముస్లిం లీగ్ ప్రభావం ఎక్కువగా ఉన్నప్పటికీ హిందూ ఓట్లు బీజేపీ వైపు గణనీయంగా మళ్ళటం ఈ రీసెర్చ్ లో హైలైట్ చేశారు. చివరగా దేవానందన్ హరికృష్ణ తన పేపర్లో చెప్పినట్లు ఇది కేవలం ఒక ఎన్నికల గెలుపు కాదు, ఇది గ్రామ స్వరాజ్ మరియు సాంస్కృతిక రక్షణ పేరుతో జరిగిన ఒక లోతైన సామాజిక మార్పు. 2026 కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఈ సాంస్కృతిక పునాది బీజేపీని అధికారానికి ఎంత దగ్గరగా తీసుకెళ్తుందో చూడాలి. మీరేమనుకుంటున్నారు? కేరళలో కమ్యూనిజం బలహీనపడుతుందా? కామెంట్స్ లో తెలియజేయండి. మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేటివ్ విశ్లేషణల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆదర్శవాణి. జై హింద్. सर्वे जना सुखिनो भवन्तु। आपके पास है मोदी गारंटी।